రిలయన్స్ అంబానీ గారు అందరిలాగే తల్లి గర్భంలో చిన్నాడు బయటికి వచ్చారు. తండ్రి గారు సంపాదించి ఆస్తి ఇచ్చారు. ఇప్పుడు ఆయన 10 లక్షల కోట్లకి భారతదేశంలో అధిపతి. ఇప్పుడు వారు 10 లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాను అని నేను చెబుతాను అని ఫోన్లో పెడితే యూట్యూబ్ ఛానల్లో ఇక ఎన్ని లక్షల కోట్ల ఫోన్లో వస్తుంటాయి. ఇక ఆయనకి నిద్ర ఉండదు. ఇదే చెప్పుకుంటూ పోవాలి. చెప్తారా? లేదు కదా. ఆయన ఎలా సంపాదించారో ప్రపంచానికి అనుభవమే తెలుస్తుంది. ఇండస్ట్రీస్ పెట్టడం, ఎలా డెవలప్మెంట్. అట్లాగే బుద్ధుడు కానీ రమణ మహర్షి కానీ వాళ్ళ సాధనలు ఎలా చేశారో ప్రపంచానికి తెలుసు. అలాగే రమణులు సాధన చేసినట్టు మీరు కూడా సాధన చేస్తే తెలుస్తుంది. రిలయన్స్ అంబానీ గారు 10 లక్షల కోట్లకు అధిపతి, కానీ గాఢ నిద్రలో 1,000,000 కోట్ల కన్నా అధిపతి. కానీ విలువ కట్టలేనిది గాఢ నిద్రలో నిరాకార తత్వాన్ని, అక్కడ పంచభూతాలకే దాటిన అనంత స్థితి. ఆ స్థితిని అందరూ గాఢ నిద్రలో అనుభవిస్తుంది. దాన్ని మీరు సాధన చేసుకుంటూ ఒక్కొక్క తలపుని తొలగించుకుంటూ పోవాలి. అంతే తప్ప నేను ఇక ఫోన్లు వెత్తలేను, నేనేమీ ఫోన్లు చేయలేను. దయచేసి క్షమించండి. నా ఈ నంబర్కి కాల్స్ చేయకండి. మీ సాధనలు మీరు చేసుకోండి. మీ గురువులు మీ దగ్గరికి వెళ్ళండి. గాఢ నిద్రలో గురువు లేడు, శిష్యుడు లేడు. అక్కడ ఏ గ్రంథాలు చదవలేదు. అక్కడ వేదాతీతము. అక్కడ 4 వేదాలు కూడా లేవు. అది బ్రహ్మజ్ఞానము, బ్రహ్మము, నిరాకారము, నిర్గుణము.